నెక్స్ట్ మెథడ్ డైమండ్ వర్క్లో ఇది మనకు సెకండ్ వీడియో. డైమండ్ వర్క్లో సెకండ్ వీడియో ఇది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏబీసీలు ఇక్కడ ఈ ప్రాబ్లం చేద్దాం. మనం ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, 15 days and 20 days రెస్పెక్టివ్లీ. ఇన్ హౌ మెనీ డేస్ ఏ, బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇప్పుడు మనం ఏమంటున్నాడు, ఏబీసీ ఒక వర్క్ను ఒకళ్ళు 12 రోజులు, ఇంకొకరు 15 రోజులు, ఇంకొకరు 20 రోజులు చేస్తారట. అయినట్లయితే ముగ్గురు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ మనకు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఎల్సిఎం మెథడ్లో అన్నిటి కామన్ అండి. ఇక్కడ ఏబిసి రాసుకోవాలి, ఇక్కడ ఏబిసి రాసుకోవాలి. ఏ ఎన్ని రోజులు చేస్తారట, కంప్లీటెడ్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్లో తను కంప్లీట్ చేయడానికి తీసుకుని నెంబర్ ఆఫ్ డేస్ ఇది ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఏ 12 days ఇక్కడ మామూలుగా ఇచ్చాడు కదా, ఏబీసీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, 15 days and 20 days రెస్పెక్టివ్ అంటే వరుసగా. ఏ 12 daysలో చేస్తాడు, బి తీసుకున్నట్లయితే 15 daysలో చేస్తాడు, సి తీసుకున్నట్లయితే 20 daysలో చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ టోటల్ వర్క్ను కనుక్కోవాలి. ఇక్కడ మనం టోటల్ వర్క్ని ఎన్ని యూనిట్లు అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనం టోటల్ వర్క్ను కనుక్కోవాలి. టోటల్ వర్క్ను కనుక్కోవాలన్నట్లయితే ఈ మూడింటి ఎల్సిఎం కట్టాలి. ఇక్కడ 12, 15, 20 ఈ మూడింటి ఎల్సిఎం కనుక్కుంటున్నాను. ఇక్కడ ఈ మూడు ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ ఏవి కూడా ఈ 3 దీంతో పోవడం 4 తోటి ఇవి 2 పోతున్నాయి. ఇక్కడ 4 × 12, 15 యాస్టీగా తింటున్నాను, 4 × 5 = 20. ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ 2 3తో పోతున్నాయి, 3 × 1 = 3, 3 × 5 = 15, 5 యాస్టీస్. ఇక్కడ తీసుకున్నట్లయితే 5తో పోతున్నాయి, 5 × 1 = 1. ఇప్పుడు మనం తీసుకున్న ఎల్సిఎం ఎంత అవుతుంది, 4 × 12, 12 × 5 = 60. 60 యూనిట్స్ ఇస్ ద టోటల్ వర్కింగ్. ఇది 60 యూనిట్స్ టోటల్ వర్కింగ్. ఈ 60 యూనిట్స్ టోటల్ వర్క్ని ఏ 12 daysలో చేస్తాడట. అంటే ఏ ఒక్కరోజు చేసే వర్క్ ఎంత, 60 మామిడికాయలు ఉన్నాయి, తన రోజుకు 12 మామిడికాయలు చొప్పున తింటున్నాడు. అంటే 12 రోజుల్లో మామిడికాయలు కంప్లీట్ చేస్తాడు. అంటే రోజుకి ఎన్ని మామిడికాయలు చేస్తాడు, 60/12 అంటే 5 days, 5 యూనిట్స్ ఇతను కంప్లీట్ చేస్తాడు. 5 యూనిట్స్ ఇతను ఒక రోజులో చేస్తాడు. అలాగే 60 యూనిట్స్ వర్క్ను ఇతను 15 daysలో చేస్తున్నాడు. అంటే రోజుకి ఎన్ని యూనిట్ల వర్క్ చేస్తున్నాడు ఇతను, 60/15 అంటే 4 యూనిట్స్ వర్క్ ఇతను చేస్తున్నాడు పర్ డే. అలాగే సి తీసుకున్నట్లయితే ఈ 60 యూనిట్స్ వర్క్ను 20 daysలో చేస్తున్నాడు. అంటే సి ఒక్కరోజు చేసే వరకు 60/20 = 3 యూనిట్స్. 3 యూనిట్స్ వర్క్ అయితే చేస్తున్నాడు. అంటే ఈ వర్క్ను కంప్లీట్ చేయడానికి ఏబిసిలు ముగ్గురికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు ఇక్కడ. అంటే మొత్తం టోటల్ వర్క్ ఎంత, 60 యూనిట్స్. ఏబిసిలు ఈ వర్క్ను ఎన్ని రోజుల్లో చేస్తారనేది క్వశ్చన్ ఇస్తున్నాడు. టోటల్ వర్క్ 60 యూనిట్స్ డివైడ్ బై ఏ ఒక్కరోజు వరకు ప్లస్ బి ఒక్కరోజు వరకు ప్లస్ సి ఒక్కరోజు వరకు. అంటే 5 + 4, ఏ ఒక్కరోజు వరకు 5 యూనిట్లు, బి ఒక్కరోజు వరకు 4 యూనిట్లు ప్లస్ సి ఒక్కరోజు వరకు 3 యూనిట్లు = 60/5 + 4 9 + 3 12, 12 × 1 = 12, 12 × 5 = 60. 5 daysలో ఈ వర్క్ను కంప్లీట్ చేస్తాను ఇతను. వీళ్ళు ముగ్గురు కలిసి వర్క్ను 5 daysలో కంప్లీట్ చేస్తారు.